హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ తెలుగు లైఫ్ స్టోరీ ఉంటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. విశ్వం మీతో ఏదో చెప్పాలని అనుకుంటుంది, ఏదో చేయాలనుకుంటుంది. మీ ఆలోచన ఆగిన తర్వాత దాని ఆలోచన మొదలవుతుంది. మీ ఆలోచన ఆగిన తర్వాత యూనివర్స్ని గమనించడం మొదలుపెట్టండి. బయట మాటలు కట్టిపెట్టి లోపల వారితో మాట్లాడటం మొదలుపెట్టండి. అప్పుడే మీ ఆలోచనలు ఆగి విశ్వం యొక్క గందరగోళంగా ఉండవచ్చు. అప్పుడే మీ ఆలోచనలు ఆగి విశ్వం యొక్క ఆలోచనలు మీరు వినగలుగుతారు. ఎస్, ఇదంతా మీకు కొంచెం గందరగోళంగా ఉండవచ్చు, కానీ మీలోకి మీరు తొంగి చూసినప్పుడు మాత్రమే అది అర్థమవుతుంది. మీరు మీలోని మనిషితో మాట్లాడటం అలవాటు చేసుకోండి, ఎందుకంటే అతను మాత్రమే మీకు విశ్వం ఏం చెప్పాలనుకుంటుందో వివరిస్తాడు. విశ్వానికి అతనికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఒక్కొక్కటిగా మీకు అర్థమైన కొద్దీ మీ జీవితం ఆనందమై అవుతుంది. ఆ ఆనందాన్ని ఎవరు మీ నుండి వేరు చెయ్యలేరు. అదే బ్రహ్మానంద స్థితి. ఆ స్థితిలో ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ మీతో మాట్లాడుతున్న అనుభూతిని పొందుతారు. ప్రకృతిలోని సంపద మీ సొంతం అవుతుంది. మీరు ఏదైనా సాధించగలరు. అప్పుడు మిమ్మల్ని మించి గొప్పవారు ఇంకెవరు ఉండరు. ప్రయత్నించండి. విశ్వం మీతో ఏదో చెప్పాలనుకుంటుంది. మీరు ఎప్పుడైతే ప్రయత్నించడం మొదలు పెడతారో అప్పుడే మీకు అన్నీ అర్థమవుతుంది. ఎక్కువసేపు మీరు సైలెంట్గా ఉన్నప్పుడే, మీరు మౌనంగా ఉన్నప్పుడే విశ్వం మీతో మాట్లాడగలుగుతుంది. మీ లోపల ఇంకొకరు ఉన్నారని తెలియజేయడం ఎలా అంటే, జస్ట్ మీరు మౌనంగా ఉండండి. ఆ విశ్వం అదే మీకు అర్థమయ్యేటట్టు చేస్తుంది. మీరు ఎప్పుడైనా సరే మీరు ఎవరికైనా ఏదైనా సమాధానం చెప్పాలంటే ఫస్ట్ ముందుగా మీ మైండ్లో నుంచి ఒక మాట వాగుతూనే ఉంటాడు. దాన్ని మీరు ఒక్కసారి గమనించండి. వాడు చెప్పేది గమనించండి, మీకు అర్థమవుతుంది. ఎప్పుడు కూడా మనం ఇన్నర్ మైండ్ని నమ్మదు, బయటి వాళ్ళ మాటలు నమ్ముతాం. మీకు అర్థం కానప్పుడు మీ ఇన్నర్ మైండ్కి ఒక్కసారి ప్రశాంతంగా క్వశ్చన్ వేసినప్పుడు అది సబ్కాన్షియస్ మైండ్ ద్వారా చెప్తుంది. అర్థమైంది అనుకుంటా ఈ స్టోరీ. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.